తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాప్ను తక్షణమే లైసెన్స్ను రద్దు చేయాలి. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్రబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ పద్మావతి బైరాగ్కు పట్టణ రోడ్డు నుంచి ఆవిలాలకు పోయే దారిలో రెసిడెన్షియల్ ఏరియాలో మధ్య బ్రాందీ షాపు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలోని ఫ్రెండ్లీ బ్రాందీ షాప్కు వ్యతిరేకంగా అర్ధనగ్న నిరసనను నిర్వహించారు. ఈ సందర్భంగా పరచూరి రాజేంద్రబాబు, కత్తి రవి తిరుపతి రూరల్ సాయినగర్ గ్రామ పంచాయతీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులు, పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివాసం ఉంటున్నారని, అదే పద్ధతిలో ఓ పక్క 50,000 మందికి పైగా అప్పులు తీసుకుంటున్నటువంటి ఇండియన్ బ్యాంకు, మరోపక్క 60 పడకల హాస్పిటల్, సుమారు 3 స్కూళ్లు ఇక్కడ నడుపుతున్నాయని, ఇలాంటి ప్రాంతంలో బ్రాందీ షాపు పెట్టడానికి ఎక్సైజ్ అధికారులు ఎలా అనుమతిని మంజూరు చేస్తారో చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తారు. ఆవిలేల సాయినగర్కి చెందిన విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాలి అంటే మందుబాబుల భయాందోళనకు గురవుతున్నారని ఆరోపించారు. మహిళలు రోజు 1000 మంది అప్పుల కోసం ఇదే దారిలో వచ్చి బ్యాంకుల్లోని డివైడర్ పైన కూర్చు ఉంటారని, ఇక్కడ మద్యం తాగి రోడ్ల మీదనే విచ్చలవిడిగా అసాంఘిక చర్యలు పెరిగిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున ఇక్కడ బ్రాందీ షాపు అనుమతిని రద్దు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎక్సైజ్ అధికారులు చెప్పి చూసినట్లు వ్యవహరించడం సరైనది కాదని, అందుకోసమే అసలు వారి పోరాటానికి పిలుపునిచ్చామని తెలియజేశారు. పేరు పరచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, తిరుపతి నగరంలోని తిరుపతి నగరంలోని సాయినగర్లో ఉన్నటువంటి ఫ్రెండ్లీ వైన్ షాప్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని, అధికారులని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఈ ఫ్రెండ్లీ వైన్ షాప్ పక్కనే హాస్పిటల్ ఉంది, మరొక పక్కన 100 పడకలతో మరొక ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎదురుగా 300 మంది పీజీ స్టూడెంట్స్ ఉండేటటువంటి పీజీ గర్ల్స్ హాస్టల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో జనావాసాల మధ్యన ఉన్నటువంటి వైన్ షాప్ని తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఇంతకుముందే వైన్ షాపుల నిర్వహణ, జనావాసాల మధ్య విద్యా సంస్థలు, గుడులు, బడులు, అదేవిధంగా హాస్పిటల్ దగ్గరలో వైన్ షాపులు ఉండకూడదని కూడా ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు లంచాలకి కకృతిపడి ఇక్కడ జనావాసాల మధ్యలో వైన్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే ఇక్కడి నుంచి వైన్ షాప్ని తరలించాలని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం. వారం రోజుల్లో కనుక ఇక్కడి నుంచి వైన్ షాప్ని తరలించకపోతే ఏఐవైఎఫ్గా కలిసి వచ్చేటటువంటి విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అన్నింటినీ కూడా కలుపుకొని వైన్ షాప్ మీద దాడి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు కత్తి రవి, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు తిరుపతిలో సాయినగర్ పంచాయతీలో ఈరోజు ఫ్రెండ్లీ బ్రాండ్ షాప్ పేరుతో ఈరోజు వ్యాపారాలకు కక్కుర్తిపడి ఈరోజు నిత్యం ఈ మధ్య మహిళలు, విద్యార్థులు, విద్యా సంస్థలు పక్కనే ఉన్నాయి. ఏమి మన జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు, లేకపోతే ఎక్సైజ్ సిఐ గారు కావచ్చు, ఇలాంటి పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా ఈరోజు లైసెన్సులు బ్రాండ్ షాపులకు ఇచ్చి ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు విచ్చలవిడిగా బ్రాండ్ షాపులకు లైసెన్సులు ఇవ్వడం వల్లే ఈరోజు దాడులు జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా గుర్తు చేస్తాను. ఈరోజు ఈ పక్కనే చూస్తే గుడి ఉంది, ఈ పక్క చూస్తే హాస్పిటల్ ఉంది, ఇంకో దగ్గర చూస్తే బడి ఉంది. ఈ బడులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వ్యాపార ధ్యేయంగానే ఈరోజు ఏ విధంగా అయితే అధికారులకు లంచాలు వస్తాయో ఆ పద్ధతిలో ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు బ్రాండ్ షాపులకు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నులు మూసుకొని ఉంది. ఇది చూస్తూ ఉన్నాం. అఖిల భారత యువజన సమాఖ్య ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించండి అంటే ఈరోజు ఏరులై పారుతున్నటువంటి మద్యం షాపులు ఈరోజు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు యువతను పాడు చేస్తున్నటువంటి పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకటే చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మద్యం షాపులు ఎక్కువైనాయి కానీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి మీ బాబుకి జాబ్ ఇచ్చారు, మా లాంటి నిరుద్యోగులకి ఇలాంటి షాపులు ఎత్తేసి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేసి అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యత చేసి రాబోయే రోజుల్లో ఏడున్నటువంటి బ్రాండ్ షాప్ మీద కూడా దాడులు చేస్తాం, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.